సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదివి సహాయం చేయండి. అలాంటి వారికి చాలా శ్రమలు వస్తాయి అని. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరు వారికే గదా. అందుకే సొలొమోను చెప్తున్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. అంటే అక్కడ చెప్తున్నాడు, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ద్రాక్షారసం అంటే త్రాగుబోతులకు వస్తాయేమో ఈ శ్రమలన్నీ, త్రాగుబోతులకు వస్తాయేమో ఈ తిప్పలు, ఈ బాధలు, ఈ దుఃఖము అని మనం అనుకుంటాం. నిన్నైతే త్రాగుబోతును కాదు కదా, మేమైతే త్రాగము కదా. త్రాగుబోతులము త్రాగడము కాదు, విస్తారంగా మాట్లాడుతూ పెక్కు మాటలు మాట్లాడుతూ ఉంటే తాగినోళ్ళ కన్నా ఎక్కువగా ఇక్కడే ఏమంటున్నాడో తెలుసా, కలిపిన ద్రాక్షారసమును అని. అంటే ఇంకా విస్తారంగా పనికి మాలిన మాటలు, విస్తారమైన మాటలు, చెడ్డ మాటలు, వారి జీవితాలను వీరి జీవితాలను పాడు చేసే మాటలు, ఇంకా ఇదే దీనినే ఇదొక మత్తు. కొందరు పనికి మాలి ఇలాంటి ముచ్చట్లకే పోతారు. అసలు వద్దు, అలాంటి స్నేహం దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పితే అస్సలు వినరు. ఎవరితో స్నేహం చేయాలి మనం? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని, నువ్వు దేవునితో సమాధానము కలిగి సహవాసంలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ దుష్టుల సాంగత్యం చేయొద్దని చెప్తే అస్సలు వినం మనం. అలాంటి వారి మాటలు ఎలాగుంటాయంట, మనకు జారస్త్రీ పెదవుల నుండి వచ్చు మాట అది నూనె కంటే నునుపైనది, తేనె కంటే తీపిగా ఉంటుంది. అది ఆ తేనె కంటే తీపి, నూనె కంటే నునుపైన మాటలు మాట్లాడే వారి దగ్గరికే నువ్వు భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నావు. ఆ సాంగత్యం ద్వారా, ఆ సహవాసం ద్వారా, ఆ మాటల ద్వారా అని గ్రహించం. నేను బుద్ధిహీనుడిగా మారిపోతున్నాను, నేను బుద్ధిహీనుడిగా అయిపోతున్నాను అన్నటువంటి జ్ఞానము కూడా మనకు రాదు. అందుకే నీ మేలును కోరువారు గాయము చేసే మాటలు వస్తాయి. మేలు కోరు స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్నటువంటి ముద్దులు పెడతాడు. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డే, నీతో మాట్లాడే వ్యక్తి కూడా దేవుని బిడ్డే. మీ సంభాషణ, మీ మాట ఒక జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి. ఒక బ్రతుకును కట్టగలిగేది, ఒక కుటుంబాన్ని కట్టగలిగేదిగా ఉండాలి. మీ సహవాసం, మీ ఫ్రెండ్షిప్. అందుకే అంటాడు కీర్తనలో, యెరూషలేము క్షేమం కొరకు చెప్తూ ఆ మాట అంటూ ఉంటాడు, నా సహవాసులను బట్టి, నా సహోదరులను బట్టి యెరూషలేముకు క్షేమమే కలగాలి అంటాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, నీ నగరులలో సమాధానం నెమ్మదుండునుగాక అంటూ, నా సహోదరుల నిమిత్తము, నా సహాసుల నిమిత్తము నీకు క్షేమమే కలగాలి. దేవుని బిడ్డలుగా ఎప్పుడు మనము యెరూషలేము కొరకు ప్రార్థన, అంటే యెరూషలేము అనగా దేవుని సంఘము కొరకు ప్రార్థన చేసే వారు ఎవరైనా ఉంటే వారు నిశ్చయముగా దీవించబడతారండి, నిజంగా ఆశీర్వదించబడతారు. సంఘము క్షేమంగా ఉండాలని సంఘం కొరకు ప్రార్థన చేసిన వారు నిశ్చయంగా మీరు ఏది లేదు దేవుడుగా ఆశీర్వదిస్తాడు. అంతే. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. ఆయన అంటా ఉన్నాడు, సంఘములో సమాధానం ఉండాలని ప్రార్థించాలంట, నగరులో క్షేమం ఉండాలని కోరుకోవాలంట. ఇంకా అంటా ఉన్నాడు, నేను ఎవరితోనైనా సహవాసం చేస్తున్నానంటే, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నానంటే, ఆ ఫ్రెండ్షిప్ ద్వారా, సహవాసం ద్వారా, ఆ మాటల ద్వారా, అక్కడ జరుగుతున్న సంభాషణ ద్వారా, అది ఏదైనప్పటికీ మందిరమునకు, సంఘమునకు, దేవుని బిడ్డల కుటుంబాలకు
అది క్షేమం ఉండాలి, అది ఆశీర్వాదమే ఉండాలి. అలాంటి సహవాసం అయితేనే నువ్వు చేయాలి. అంటే మనకు జ్ఞాపకార్థంగా దేవుడు ఒక గ్రంథమును, మనం ఇష్టం వచ్చినట్టు ఒక జీవితమును, ఒక కుటుంబాన్ని పాడు చేసే మాటలు, సహవాసం అలాంటిది ఏది ఉన్నా మనకే అది మంచిది కాదు. మనకు శోధన, మనం బుద్ధిహీనులము, మనం భక్తిహీనులంగా అయిపోతున్నామని మనము గ్రహించుకోవాలి. అలాంటి సహవాసము అదే కలిపిన ద్రాక్షారసము రుచి చూడ వెళుతున్నారంటే వారే చెడిపోయి దేవునిలో నుండి ఏమైపోయారు? చెడ్డ మనసు గలవారై చెడిపోయి దేవునికి దూరంగా అయి ఉన్నటువంటి వారితో అది రుచి చూడడానికి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు శ్రమ, అలాంటి వారికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఎవరికి శ్రమ? అలాంటి వారికే కదా శ్రమ. ఎవరికి దుఃఖం? అలాంటి వారికే కదా దుఃఖం. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి ఏ కారణం లేకుండా, ఏ రీజన్ లేకుండా అసలు ఏ గాయము అంటే ఏ శ్రమ, ఏ కష్టము ఏది కాదండి. ఏదైనా ఒకటి గింత, ఒక చక్కెర ముక్క ఒక్కటే రవ్వ తెచ్చి ఆడేస్తే ఖచ్చితంగా ఒక్కదాని కొరకు చీమలు వస్తాయి. అది లేదు అంటే చీమ అక్కడికి రాదు. అందుకంటారు కదా లోక సామెత, నిప్పు లేనిదే పొగ రాజదు అని అంటారు, తెలుసా? ఎవరికి హేతువు లేని గాయాలు, మనకుగా మనము మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మనకు ఏమొస్తుందండి? శ్రమ వస్తుంది. మన దేహానికి కూడా శిక్ష వస్తుంది. అందుకే సొలొమోనును గూర్చి దావీదుతో దేవుడు అన్నాడు, నిన్ను సౌలునకు నా కృపను దూరం చేసినట్టు నేను అతనికి, నా కృప దూరము కాదు కానీ ఒకవేళ అతడు ఏదైనా పొరపాటు, ఏదైనా తప్పిదం, ఏదైనా పాపం, ఏదైనా అతిక్రమము చేస్తే మనుషులకు తగులు వంటి శిక్ష, దెబ్బలు, గాయాలు, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ఈ భూమి మీద మనం మాట్లాడిన మాటకు కావచ్చు, మన క్రియకు కావచ్చు, మనం ఏదైనా చేస్తే దేవునికి విరోధమైన, దేవునికి ఆయస్కరమైన ఖచ్చితంగా దానికి శిక్ష ఈ భూమి మీద మనము అనుభవించాల్సిందే. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు దుఃఖం, అయ్యో నాకు ఇది కాదు అసలు. నాకెందుకు ఇది, ఎందుకు ఇలా జరిగింది? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. మందదృష్టి అంటే తెలుసా? ఇప్పుడు సైట్ వచ్చిందంటే దృష్టి, ఇది ఈ సైట్ కాదు, ఆత్మీయ గురుడితనం వచ్చేస్తుంది అంతే. ఇంకా నువ్వు ఎంత భక్తిహీనంగా జీవించినా, ఎలా ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, నేను చాలా చక్కగా ఉన్న దేవుని సన్నిధిలో, ఇక నా అంత మంచిగా ఎవరు లేరు, నేను భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాను, నేను భయంకరంగా భక్తిహీనమైన మాటలు మాట్లాడుతున్నా, భక్తిహీనులతో సహవాసం చేస్తున్నా. నీవు ఏదైనా సహవాసం చేస్తున్నావంటే భయభక్తులు కలిగిన వారితో చేస్తే, భయభక్తులు కలిగిన వారి నోట భయభక్తులు కలిగిన యోబు అంటున్నాడు, నా మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి, నా మాటలు మిమ్మల్ని ధైర్యపరుస్తాయి, నా మాటలు మిమ్మల్ని ఆదరిస్తాయి, మిమ్మల్ని లేవనెత్తుతాయి, మిమ్మల్ని ఓదారుస్తాయి, మీకు నెమ్మది కలుగుతుంది నా మాటలు. ఇంకా భక్తిహీనతలో పడిపోయే విధంగా, ఇంకా దేవునికి దూరం అయిపోయే విధంగా దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. అలాంటి సహవాసం అలాంటి చేయకూడదు. అది మనం అనుకుంటున్నాం, అబ్బా నేను వీడ కూర్చున్నని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? అక్కడ ఆయనకు మరుగైనది, మర్మమైనది ఏదీ లేదు. ఆయనకు రహస్యమైన అసలు స్థలమే లేదు. అసలు నువ్వెక్కడ కూడుకుంటున్నావో, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఏం సంభాషిస్తున్నావో అదంతా ఆకాశమందున్న దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ, ఎలీషా యొక్క దాసుడు అనుకున్నాడు, ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటూ అన్నీ చూస్తూ, మరి నా యజమానునికి ఇది తెలిసిపోతుందని ఆలోచన లేదు ఆయనకు. నయమానుతో కూడా పరుగెత్తుకొని వెళ్ళి ఆయనకు కావలసినవన్నీ తీసుకొని, అయ్యయ్యో నా యజమానుడు ఇప్పుడే, నా యజమానుని దగ్గరికి మనుషులు వచ్చిర్రు దూర ప్రాంతం నుంచి,
వాళ్ళకి ఇవి అవసరమై ఉన్నాయి, అప్పుడు వద్దన్నాడు నీతోని, కానీ ఇప్పుడైతే ఆయనకు అది అవసరం అని తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు గేహాజీని ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసు ఎలీషా? నా మనస్సు నీతో కూడా రాలేదా? దైవ సేవకుని మనస్సే తన దాసునితో కూడా వెళితే మరి దేవాది దేవుడు ఏ స్థలములో, ఎలాంటి స్థలములో ఉన్న దేవుడు మనతో ఉండడా? మనం చేసే వేషాలన్నీ చూడడా? మన నటనంతా ఆయనకు తెలియదా? మన జీవితం అంతా ఆయనకు తెలియదా? మన మాటలు తెలియదా? అందుకే అంటుండు, మీరు ఎక్కడికి వెళుతున్నారంటుండు? కలిపిన ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా. ఇంకా పని ఉండదు, కొందరికి ఏం పని ఉండదు. వండుకొని తిన్నారంటే ఇక ఒక దగ్గర కూర్చుంటే ఇంకేం చేస్తుంటారు తెలుసా? ఇంకా అన్నీ ఆ ఇంటి శుద్ధులు, ఈ ఇంటి శుద్ధులు, వాళ్ళ జీవితం వీళ్ళ జీవితాన్ని పాడు చేయాలి. ఇవాళ వీళ్ళ పంచాయతీ అయిపోయింది, రేపు ఎల్లుండి ఎవరికి పెట్టాలి గొడవ, ఎవరికి పెట్టాలి పంచాయతీ, ఎవరిని ఇడవాలి, ఎవరిని గుంజాలి, ఎవరి కుటుంబాలు పాడు చేయాలి, పొద్దు పుచ్చుతూ ఉంటారు. అలాంటి వారు ఉన్నారని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారి సాంగత్యం నీకు తగదు. అలాంటి వారు బుద్ధిహీనులు. అలాంటి వారు దేవుడు లేడు, దేవుడు చూడట్లేదు అనుకుంటారు. వాళ్ళు చెడిపోయి ఉన్నారు, వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు. అలాంటి వారితో నీవు వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది. ద్రాక్షారసముతో పొద్దు పుచ్చువారికే గదా. కలిపిన ద్రాక్షారసమును రుచి చూడ నువ్వు ఎందుకు వెళుతున్నావు? మనకు అవసరమైంది అసలు. నీకు ఒకవేళ పని లేకుంటే ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా ఒకానొక దినము నీకు దేవుడు మేలునిస్తూ ఉంటాడు. ఆశీర్వాదం కావాలా? ఇస్సాకు ప్రతి సాయంకాలం ఎక్కడికి వెళ్ళిండు? పొలములోకి వెళ్ళి అతడు ధ్యానించేవాడు. కరువులో కూడా ఇస్సాకు విత్తనము వేసి 100 పంట కోసుకున్నాడు. ఆయనతో అంటుకట్టపడు కదా. వాళ్ళెట్లా ఆశీర్వదించబడతారు, వాళ్ళెట్లా దీవించబడతారు, వీళ్ళిట దీవించారు, వాళ్ళు అక్రమం సంపాదించుకురు, వీళ్ళు అన్యాయం సంపాదించుకురు, వాళ్ళు మోసం చేసిరు, వాళ్ళు అది చేసి. నీకెందుకు? ఎవడు మోసం చేస్తే, ఓడు అక్రమం చేస్తే, ఓడు అన్యాయం చేస్తే నీకు ఆశీర్వాదం కావాలా? యెహోవా ఇస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు కదా. అది కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటిది? ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం కలిగి ఉండు. ద్రాక్షవల్లి తీగతో అంటుకట్టబడితే బహుగా ఫలిస్తుంది. తనంత తాను అది ఫలించదు అసలు. దేవునితో అంటుకట్టబడు. ఎలా అంటుకట్టబడతావు? ప్రార్థన. కలిపిన ద్రాక్ష రసమును చెడిపోయి బుద్ధిహీనులై దేవునికి దూరంగా ఉంటూ అసహ్య కార్యాలు చేస్తూ అలాంటి వారితో మనకు నిమిత్తం లేదు అసలు. ఎందుకంటే మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాము. మన 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 ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయన సముఖమందు ఒక జ్ఞాపక గ్రంథం ఉంటుంది. ఒక దినము మనం అవన్నిటిని ఏం చేయాలండి? ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడే శిక్షలు వస్తాయి, రావని నేను చెప్తలేను. కానీ మరలా పరలోకం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం నరకంలోకి వెళ్ళకూడదండి. మన మాటలు మంచివిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, ఒకరి బలహీనులను బలపరిచేవిగా ఉండాలి, ఊరడించే మాటలు మనకు ఉండాలి, శిష్యునికి తగిన నోరు మనకు ఉండాలి. దేవుని బిడ్డలకు పనికి మాలిన మాటలు, పొరంబోకుల పోకిరి చేష్టలు, విస్తారమైన మాటలు, దీని ద్వారా భక్తిహీనత వస్తుంది, బుద్ధిహీనులమైతా ఉంటాము, వ్యాధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఎప్పుడు ఇక్కలిక్కలు పక్కపక్కలు చంపితే యాకోబు పత్రికలు అంటాడు, నువ్వు నవ్వుతున్నావు, బుద్ధి లేదు, నీ నవ్వును దుఃఖంగా మార్చుకో, వ్యాకులపడు, కన్నీరు గార్చు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కానీ వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎట్ట పాడు చేయాలి, వీళ్ళని ఎట్ట పాడు చేయాలి, వాళ్ళని ఎట్ట నష్టం చేయాలి, వీళ్ళని వాళ్ళ సంతోషంగా వాళ్ళని ఎట్ట సంతోషం లేకుండా పాడు చేయాలని చెప్పేసి ఈ అపవాది సాతాను బుద్ధి, ఇలాంటి మాటలు, ఇలాంటి సంభాషణ, ఇలాంటి స్నేహం, దీని కొరకు ఇలాంటి సాంగత్యమును మనము చేయకూడదు. అవసరమైతే
ఎవరైనా ఒకరు బాధలో ఉంటే ఎలీషా దగ్గర శిష్యత్వం చేసినటువంటి శిష్యుడు అప్పులు చేసి చనిపోయిండు. అని ఏం చేసి చచ్చిపోయిండు? అప్పులు చేసి చచ్చిపోయిండు. పాపం ఆమెకి 2 కొడుకులు, భర్త చనిపోయిండు. ఏం పని చేయాలో ఆమెకు తెలియదు. అప్పులోళ్ళు వచ్చి నీ కొడుకులనన్నా ఈ అమ్మ మేము ఏదో పనన్న చేసుకొని వాళ్ళతోని అప్పులు మేము తీర్చుకుంటాము అని వచ్చిర్రు. అమ్మకేం తెలియలే అసలు. వెంటనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు కదయ్యా, ఎంత చక్కగా ఎంత నమ్మకంగా నీ దగ్గర శిష్యుడిగా దాసుడిగా ఉన్నాడో, మరి నా భర్త కొన్ని అప్పులు చేసిండు, అప్పులు చేసి చనిపోయిండు, మరి ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 బిడ్డల్ని తీసుకొని వెళ్తా అంటున్నారు, మరి నేనేం చేయాలి అంటే ఆయన, అమ్మ నేను ఇంత సేవ చేసి బాగానే నేను ఇంత సంపాదించినమ్మా నేను ఇస్తా అని చెప్పలేదు దైవజనుడు. ఏమన్నాడో తెలుసా? ఏం చెప్తాం మేము? అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా? నా ఇంట్లో ఏం లేదయ్యా. ఏమీ లేదా? గింతంత నూనె ఉంది, ఇంతే నూనె ఉంది. అయితే కుండలు ఉన్నాయా అంటే కుండలు కూడా ఎక్కువ లేవు. అంటే కుండలు లేకుంటే ఆ పక్కింటికి ఆ పక్కింటికి ఆ పక్కింటికి ఆ పక్కింటికి వెళ్ళి కుండలు తెచ్చుకొని బదులు తెచ్చుకొని మళ్ళీ ఇస్తానే. నువ్వేం చేయంటే నీవు నీ కొడుకులు తలుపులు వేసుకొని ఆ కొంచెం చుక్కని ఆ కుండలో కొంచెం వేసి మీరు మోకరించి ఆకాశమందున్నటువంటి ఆ దేవునికి మీరేం చేయాలి? ప్రార్థన చేయమని చెప్పిండు. మాట్లాడకుండా అయ్యో ఏమైనా సహాయం చేస్తాడేమని, ఇంతగా నా భర్త ఈయన దగ్గర ఇది చేసి అది చేసి చచ్చిపోతే నేను కనీసం ఎదవరాలను, నాకు 2 పిల్లలు, ఆ పిల్లల్ని కూడా అప్పులో గుంజుకపోతారు అని వస్తే ఇంకా గీ ముచ్చటేనా ఇక నువ్వు చెప్పేది అని అనలేదు అమ్మ. నిజంగా అలాంటి వారు నిజంగా దీవించబడతారండి. అలాగున వెళ్ళి ఆ దైవజనుడు ఎలా చెప్పిండో అలాగూ చేసిందండి. ఇంకా కుండలో నూనె ఏమవుతుంది తెలుసా? పొంగి పొర్లుతూ ఉంది. కుండలన్నీ నిండి పొర్లేసరికి ఆమెనని ఇంకా లేవు, మరి లేచి ఆ నూనెనంతా ఆమె ఏం చేసింది? అమ్ముకొని అప్పులు తీర్చుకుంది. నిజంగా ఎలా వస్తుంది ఆశీర్వాదం? దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడే. నీ అప్పులు పోతాయి, నీ దరిద్రత పోతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ వాళ్ళు బాగుపడరు, వీళ్ళు బాగుపడరు, వాళ్ళకి ఏ నుంచి వచ్చింది, వీళ్ళకి ఏ నుంచి వచ్చిందో ఇలా ఉన్నంత కాలం నీ బ్రతుకు ఏంటిది? వేస్ట్. అసలు మనం అలాగా ఎడవకూడదు. అసలు మనం మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగా అలాగున్నారు, వారిని పాడు చేయాలి, వీళ్ళని పాడు చేయాలి, వీళ్ళని నష్టం చేయాలి. దేవుని బిడ్డలుగా ఇలాంటిది ఉండకూడదు. ఇలాంటి కలిపిన ద్రాక్షారసమును రుచి చూచుటకు నీవు అసలు వెళ్ళకూడదు. అలాంటి వారికి ఖచ్చితంగా శ్రమ, అలాంటి వారికి దుఃఖం, అలాంటి వారికి జగడాలు, గొడవలు వస్తాయి. అలాంటి వారికి ఎప్పుడు చింత, అలాంటి వారికి గాయములు, అలాంటి వారికి మందదృష్టి. అంటే ఏం చేయడం? దూరదృష్టిని కోల్పోతూ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా.